ఆ? పోపుల డబ్బా అట్టుకొచ్చేహారా నానా బిగ్ బాసా? ఇదేంటి నాన్న, ఇదేంటి సేవింగ్ కార్యక్రమం? పోపుల డబ్బాలు వేసుకుని వచ్చేహావా? ఎక్కడెక్కడి నుంచి లేపుకుని వచ్చేహా? ఆల్రెడీస్ కొంపల్లోకి వెళ్ళిపోయి మొత్తం అన్నీ వేసుకుని వచ్చేహా? వంటలక్క దగ్గర నుంచి అక్కని వచ్చే ఉంటావు. అక్క అక్క నాకు కొన్ని పోపుల డబ్బాలు సమర్పించు అనుకుంటున్నాను. నాగార్జున గారు పోపుల డబ్బా మొత్తం సరిగ్గా చూడవమ్మా. శ్రీజ అక్కయ్యేమో కనపడట్లేదు. ఎక్కడో అడుగుని ఆ డబ్బాలు బుల్లి గిన్నెల కింద సేఫ్ అనుకుంటూ రాస్తే ఎవరికి కనబడుతుంది? నాగార్జున గారు మొత్తుకుంటున్నారు, అమ్మ పోపుల డబ్బా మొత్తం చూడు, పోపుల డబ్బా మొత్తం చూడు అనుకుంటూ అక్కడ ఏం కనపడట్లేదు. గిన్నెలు ఒక్కొక్కటి ఎత్తుకుని చూస్తే సేఫ్ అనుకుంటూ కనపడేది. అదే నీ కార్యక్రమం. పోపుల డబ్బా సేవింగ్ కార్యక్రమం మాత్రం హైలైట్ అసలు. మనకి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ జాయిగా మొత్తం అన్నీ ఏరుకుని సంతలో కొనుక్కుని వచ్చే ఉంటావు పోపుల డబ్బాలు. అందరూ కొంచెం ఏమైనా పంపించుండొచ్చు కదా, పోపన్నం చేసుకునేవారు వాళ్ళు. ఉట్టిగా గిన్నెలు పంపించావు. సర్లే, ఇంక ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయకున్నానా, కొంచెం మంచిగా చేస్తుండు. పోపుల డబ్బా సేవింగ్ కార్యక్రమం, బొచ్చులో నామినేషన్లు, లేకపోతే మీ లోషన్లు అట్టుకుని రండి, మీ సెంట్లు అట్టుకుని రండి అనుకుంటే ఈ దిక్కుమాలవన్నీ చేయకు, అర్థమైందా? అవన్నీ నువ్వే నొక్కేస్తూ ఉంటావు సైడ్లో అలాగా వెళ్తూ ఉంటే. ఘటోద్గజుడు మొత్తం అన్నీ లాగేస్తూ ఉంటాడు చూసావా? ఆ టైపులో నువ్వు అన్నీ కూడా జాయిగా సెట్ నుంచి బ్యాగ్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో లాగేస్తావేమో నా డౌట్. నువ్వు నీ తొక్కలో అని. సర్లే వెళ్ళి పోపన్నం చేసుకున్నాను. బాయ్.